హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు ఏ వీడియో చేద్దామని నేనైతే జస్ట్ ఉదయాన్నే లేచి ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేశాను. చూడండి, మీకే అర్థమవుతుంది. చూసారా ఫ్రెండ్స్, చూస్తూ ఉంటే రీల్స్ చూస్తూ ఉంటే ఇదే ఎడిటింగ్ చాలా వీడియోస్ అయితే వచ్చింది. పైకి స్క్రోల్ చేస్తుంటే అదే వీడియో వస్తుందన్నమాట. సో మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో ఎడిటింగ్ అనేది తీసుకురావాలని నేనైతే ఇదే ఎడిటింగ్ మనం కూడా చేసామన్నమాట. సో మనమైతే ఇప్పుడు డెమో అయితే చూద్దాం. డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి ఎడిటింగ్ అనేది మీకోసం అయితే చాలా ఈజీగా సింపుల్ ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను అనమాట. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను, కాకపోతే చాలామంది లింక్స్ ఓపెన్ చేసి టెంప్లెట్లు యాడ్ చేసి చాలా చెప్పారనమాట. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా ఈజీగా ఉండాలని నేనైతే రెండే యాప్ల్లో సింపుల్గా ఎడిటింగ్ ఏ విధంగా చేసుకోవాలి చాలా ఈజీగా నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అదేవిధంగా ఈ వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్, అప్పుడే మీకు అయితే అర్థమైపోతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ ట్రెండింగ్లో ఉన్న వీడియో ఎడిటింగ్ని మనమైతే మన ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ చేసుకోవాలంటే 2 యాప్లు అయితే అవసరం అనమాట. చాలామంది లింక్స్ అయితే క్రియేట్ చేస్తుంటారు, కాకపోతే నేను రెండే యాప్లు చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఇంకా లింక్స్ క్లిక్ చేయని అవసరం లేదన్నమాట. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళండి. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళండి. సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కింద ఉంది కదా, సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పీవీ ఎడిటింగ్ అంటే మీ ఇన్స్టాగ్రామ్ నుంచి పీవీ ఎడిటింగ్ ఇక్కడ చూపిస్తుంది కదా, ఫస్ట్లోనే వచ్చింది చూడండి, మన ఐడి అనమాట. ఇది కొత్తగా క్రియేట్ చేసింది అనమాట ఐడి. అది ఓపెన్ అయితే చేయండి. ఒకవేళ ఫాలో చేయకుండా ఉంటే ఫాలో చేయండి. ఇందులోనే ఏ యాప్లు కానీ లింకులు కానీ ప్రతి ఒక్కటి నేనైతే ఇందులో పోస్ట్ అయితే చేస్తుంటాను. ఎడిటింగ్ చేసిన వీడియోస్ అన్ని కూడా ఇందులో పోస్ట్ అయితే చేస్తుంటాను అనమాట. సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ మోర్ అన్న ఆప్షన్ ఉంది కదా లింక్స్లో, ఆ మోర్ అన్న ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు క్యాప్ కట్ యాప్ అయితే ఇచ్చాను అనమాట. కింద క్యాప్ అని పెట్టాను, క్యాప్ కట్ అని పెట్టలేదు. సో క్యాప్ అని పెట్టాను. ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు ఫైల్ అయితే వస్తుంది అనమాట. యాప్ అనేది ఫైల్ అయితే వస్తుంది. ఆ యాప్ని అయితే క్లిక్ చేసినట్టే మీకు ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోండి. అంతే అనమాట, చాలా సింపుల్. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకైతే ఒక VPN యాప్ అయితే అవసరం అనమాట. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత VPN యాప్ అయితే అవసరం. చాలా ఈజీ. మీరు ఇప్పుడేం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళండి. సో ఇక్కడ ప్లే స్టోర్లోకి వచ్చేసి మీరు ఇక్కడ VPN సెర్చ్ చేయండి. VPN. సో సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫస్ట్ ఆప్షన్లో వచ్చింది కదా, ఇక్కడ మీరు చూసినట్లయితే VPN ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ రెండింటిని అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇది మోస్ట్లీ నేను సజెస్ట్ చేసేది కింద ఉంది కదా, ఇది అనమాట. ఈ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోండి. నేనైతే ఇప్పుడైతే ఈ యాప్ని ఓపెన్ చేసి మీకైతే చూపిస్తాను. VPN అయితే ఆన్ అయితే చేశాను అనమాట. యాప్లోకి వచ్చాను. యాప్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు క్యాప్ కట్ యాప్ని అయితే క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఫస్ట్ VPN యాప్ని ఓపెన్ చేసిన తర్వాతనే ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాతనే క్యాప్ కట్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. అప్పుడే మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో ఒక యాడ్ అయితే వస్తుంది, మనం అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. VPN యాప్ని ఆన్ చేసిన తర్వాత క్యాప్ కట్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కింద టెంప్లెట్స్ అని ఉంది కదా, టెంప్లెట్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వైట్ అయితే రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ అనేది ఉంటుంది, పైన టచ్ చేసినప్పుడే మనకు సెర్చ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్లో కనిపిస్తుంది, ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను కాబట్టి LETOI సెర్చ్ చేసినప్పుడే మనకైతే ఫస్ట్లోనే వస్తుంది అనమాట టెంప్లెట్ అనేది. ఆ టెంప్లెట్ని క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇది ఏ టెంప్లెట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ఈ టెంప్లెట్ని అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి, ఈ టెంప్లెట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకైతే సాంగ్ అయితే మ్యూట్లో ఉంటుంది, మనకు సాంగ్ అవసరం లేదు, మనమైతే సాంగ్ యాడ్ చేసుకుంటాం కాబట్టి. సో యూజ్ టెంప్లెట్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీకు గ్యాలరీలోకి అయితే వెళ్తుంది అనమాట. మీకు ఏ ఫోటోని యాడ్ చేసుకోవాలా లేదా వీడియోని మీ ఇష్టం అనమాట. మీరు ఫోటోని యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, ఏదైనా యాడ్ చేయొచ్చు. నేనైతే ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసి ఇప్పుడైతే చూపిస్తాను సింపుల్గా. ఓకే, సో ఫ్రెండ్స్ నేనైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, ప్రివ్యూ అని క్లిక్ చేసినప్పుడు మనకైతే ఇక్కడ
100% అయితే సింపుల్గా అయిపోతుంది, ఒక సెకండ్లో మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయింది అనమాట. చాలా ఈజీ అనమాట. చూడండి సింపుల్గా మనకైతే వస్తుంది. అదేవిధంగా ఈ ఎఫెక్ట్ తగ్గట్టు ఈ విధంగా మనకైతే వచ్చేస్తుంది. సింపుల్గా యాడ్ సౌండ్ ఇన్ టిక్ టాక్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకైతే ఈ వీడియో అనేది గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి విత్ ఇన్ సెకండ్స్లో మనకైతే వీడియో అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మీరు ఏం చేశారంటే ఎల్త్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఎల్త్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసి మ్యూజిక్ని యాడ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా, ఈ విధంగా సేవ్ అయిన తర్వాత డన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇంకంతే అనమాట. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫుల్గా. ఇప్పుడు ఎల్త్ మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకైతే 9:16 అయితే తీసుకోండి. క్రియేట్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మనం ఇప్పుడు సేవ్ చేసుకున్న అంటే క్యాప్కట్లో యూజ్ చేసాం కదా, ఆ వీడియోని అయితే మనమైతే ఇప్పుడు యాడ్ అయితే చేద్దాం. సో నేనైతే ఇప్పుడు యాడ్ చేసిన ఇమేజ్ అనమాట, ఈ వీడియో అనమాట. యాడ్ చేసిన తర్వాత సింపుల్గా మనకైతే ఇప్పుడు ఈ ఆల్రెడీ ఇది మ్యూట్లో ఉంటుంది, సౌండ్ అయితే ఉండదు. అందుకోసం ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మళ్ళీ మనం సౌండ్ మ్యూజిక్ అయితే మ్యూజిక్ లేకపోతే 2 వీడియోలు ఇస్తాను మీకు మ్యూజిక్ అనేది. ఆ మ్యూజిక్ని అయితే నేను ఆల్రెడీ ఉన్న వీడియోకి మ్యూజిక్ ఉంటుంది కదా చాలామంది చేసిన వీడియోస్కి, అది అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసిన తర్వాత అది అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆ వీడియోని క్లిక్ చేసి నేనైతే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకైతే ఆడియో వచ్చేస్తుంది. వీడియోని అయితే డిలీట్ అయితే చేయండి. ఇప్పుడు సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు మీ ఫోటోని పెట్టుకుని ఎడిటింగ్ అయితే సింపుల్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టే మనకైతే ఎక్స్పోర్ట్ వీడియో అని ఉంటుంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినప్పుడే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. చాలా ఈజీగా మనమైతే ఒక ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాం కాబట్టి సో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ ఒక ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోమని మనవి చేస్తున్నాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.